హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ వ్లాగ్స్ 025. మన జర్నీ ఖమ్మం నుంచి స్టార్ట్ అయ్యి లాంగ్ ట్రావెల్ నైట్ డ్రైవ్స్ కాల్స్ రోడ్స్ అండ్ క్రాస్ చేసేసి ఫైనల్లీ వనజంగ్ అయితే రీచ్ అయ్యాము. అక్కడ మేము నైట్ స్టేజ్ కంప్లీట్ చేసేసాము. చలి ఫాగ్ హిల్ వెదర్ నుంచి ఫుల్ అయితే అడ్వెంచర్ ఫీల్ వచ్చేసింది. ఈ పార్ట్ 2 వీడియోలో మీకు చూపించబోతుంది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ పాయింట్, సన్ రైజ్ ట్రెక్కింగ్ రూట్, క్లైంబ్ స్ట్రగుల్, అంటే ఫాగ్ మధ్యలో వాకింగ్ ఎక్స్పీరియన్స్, నేచర్ లవర్స్ కి అల్టిమేట్ వ్యూస్ అండ్ లాస్ట్ కి అయితే గూస్ బంప్స్ ఇచ్చే వనజంగి సన్ రైజ్ పాయింట్. భయ్యా ఈ జర్నీ మాత్రం మామూలుగా అయితే ఉండదు. సో వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ఖమ్మం టు వనజంగి పార్ట్ 2 స్టార్ట్స్ నౌ. ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. వనజంగి హిల్స్ కాడికి, టాప్ వ్యూ కాడికి. చలి అయితే మామూలుగా అయితే లేదు, బీభత్సంగా ఉంది. చూసారు, ఇక్కడ నుంచి అయితే ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. వ్యూ పాయింట్ కాడికి పోవాలంటే దాదాపు ఎర్లీ మార్నింగ్ అయితే లెక్సేసి వెళ్ళిపోవాలి. దాదాపు 3 కి అలా వెళ్తే 6:25 అయితే సన్ రైజ్ అవుతుంది. లేకపోతే మాత్రం ఇలాగ మాలాగా ట్రాఫిక్ లో అయితే ఇరక్కబోతారు. మా పక్కన ఉన్న టెంట్స్ వాళ్ళు అయితే నైట్ 1:30కి అయితే లెగ్సి వెళ్ళిపోయారు. మామూలుగా అయితే చలి లేదు, నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు, దాదాపు ఫుల్ గా అయితే చాలా దూరం అయితే ఉంది వెహికల్స్ అయితే. సో బండ్లో అయితే దూసుకుని వెళ్తాం. పైన స్టార్స్ అయితే చాలా దగ్గరికి కనిపిస్తున్నాయి. వెళ్ళిపోతా ఉన్నాము చలిలోనే. మామూలు చల్లి ఇది అయితే. చూస్తారు కదా, మొత్తం వెహికల్స్ అయితే, మొత్తం వెహికల్స్. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంది, వీళ్ళు చెక్ చేసి అయితే టికెట్ తీసుకుంటున్నారు అనుకుంటా. మొత్తం ఫుల్ వెళ్ళి పాడేరు డివిజన్. ఎర్లీ మార్నింగ్ ఇంత ట్రాఫిక్ ఉంటుందనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా వెహికల్స్ అయితే ఇక్కడ ఆగి ఉన్నాయి. ఎందుకంటే ఒకటే రూట్ రావడం అప్ అండ్ డౌన్ కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి బోర్డ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వనజంగి. ఇక్కడ నుంచి లోపలికి అయితే దాదాపు 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ 1 కిలోమీటర్ అయితే వెహికల్స్ అయితే వెళ్తాయి, బట్ ఏంటంటే ట్రాఫిక్ వల్ల వెళ్ళట్లేదు. ఇవన్నీ స్టార్స్, మామూలు లేదు. ఇక్కడైతే మంచిగా అన్ని టీలు, కాఫీలు, అన్ని రకాల స్నాక్ ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఎక్కడానికి ముందు. సో ఇక్కడ నుంచి అసలు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది నార్మల్ గా అయితే. సో మనకి ఇక్కడ దాకా ట్రాఫిక్ ఉండబట్టి మనం నడుచుకుంటూ వచ్చేసాము. ఫైనల్ గా ఈ ఘాట్ రోడ్ కి అయితే వచ్చేసాము. ఘాట్ రోడ్ కాడికి ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేయాలి. ఇక్కడ చీకులు అయితే అమ్ముతారు, చాక్లెట్స్. ట్రెక్కింగ్ అయితే చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఉంది. మా ఇక్కడైతే టీ అని అమ్ముతున్నారు. అటు పక్క అయితే పార్కింగ్ ఉంది. సో పార్కింగ్ ఫిల్ అయింది మేము వచ్చేటప్పటికి. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా రోడ్డు చూసిర్రా ఎట్లుందో. దాదాపు కిలోమీటర్ వచ్చినాము. దాదాపు ఇంకో కిలోమీటర్ ఇదే రోడ్లో పోవాలి. బ్రీతింగ్ అయితే కొంచెం ఫుల్ ఇబ్బంది ఉంది. మొత్తం అయితే స్టాల్స్ ఉన్నాయి. ఆడొక టవర్ అయితే ఉంది. ఇదిగోండి, వెల్కమ్ టు వనజంగి ది సన్ రైజ్ వ్యూ పాయింట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అచ్చమైన ఫారెస్ట్ లోకి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా ఎట్టున్నదో. మీకు రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే ఎట్టుంటుందో, మామూలుగా ఉండదు. అక్కడ లైటింగ్ కాడ నుంచి వాళ్ళంతా నడుచుకుంటూ వస్తున్నారు. మనం అక్కడికి పోవాలి. ఇంకా దాదాపు అయితే 2 కిలోమీటర్స్ అన్నారు, కానీ ఎక్కువ అనిపిస్తుంది. రిటర్న్లో చూపిస్తాను మీకు. ఈ ట్రెక్కింగ్ ముందుకు వెళ్ళేసరికి చాలా దారుణంగా తయారైపోతుంది. చాలా మంది అయితే ఏడ్చుకుంటూ ఇక్కడే ఆగిపోతున్నారు. చాలా మంది పైకి అయితే రావట్లేదు, కొండపైకి సన్ రైజ్ పాయింట్ కాడికి అయితే. ఫైనల్ గా మేమైతే సన్ రైజ్ పాయింట్ కాడికి అయితే వచ్చేసాము. సన్ రైజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. మీకైతే టైం లాప్స్ వీడియో పెట్టి అయితే చూపిస్తాను, చూడండి. టైం ల్యాబ్స్ కోసం అయితే నేను దాదాపు అయితే గంట సేపు అయితే కష్టపడ్డాను. ఎటు సైడ్ వస్తుందా సన్ అనేది అయితే అర్థం కాలేదు. అటు ఇటు పెట్టి చాలా సేపు అయితే అయిపోయింది. సో చాలా సేపటి తర్వాత ఈ దర్శనం అయితే చేసుకున్నాను. చాలా హ్యాపీగా అయితే ఉంది. సన్ రైజ్ రావగానే అయితే కింద చూసారు కదా, పాల సముద్రం ఏర్పడింది. మామూలుగా అయితే లేదు, చూడటానికి వ్యూ అయితే కన్ఫామ్ గా మేము వచ్చిన ట్రెక్కింగ్ అంతా ఇది చూడగానే మర్చిపోయాము. అంత బాగుంది. బట్ ఇప్పుడు ఏంటంటే కింద దిగాల్సింది. ఫైనల్ గా అయితే సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ దాదాపు అయితే 2.5 కిలోమీటర్స్ అయితే కిందికి వెళ్ళిపోవాలి. సో చూసారు కదా, సన్ రైజ్ మొత్తం అయిపోయింది. సూర్యుడు అయితే మండిపోతాడు, మామూలు హీట్ అయితే లేదు. జనాలంతా ఫుల్ సెల్ఫీలతో అయితే ఫుల్ దిగేసిర్రు. వెళ్ళిపోవాలి. 3 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ ట్రెక్కింగ్. ఆ 3 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత అయితే అక్కడ నుంచి ఇంకా తారాబీ వాటర్ ఫాల్స్ అని ఇక్కడ ఉంటుంది అంటే ఫేమస్, అది వెళ్దాం అనుకున్నాం. ముందైతే యాక్చువల్లీ వైజాగ్ వెళ్ళేసి గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఉంది కదా, అది వెళ్ళేసి వెళ్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే
ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి తారాబి వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళండి అని అయితే లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో అటు వెళ్దామని అయితే అనుకుంటున్నాము. చూడాలి. బట్ ఏంటంటే నైట్ అయితే నిద్ర లేదు. ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళేసి ట్రెక్కింగ్ చేసి చాలా అలసిపోయాము. సో చూడాలి ఇంకేమైంది అనేది. కిందికి వెళ్ళిన తర్వాత అయితే డిసైడ్ అయ్యేస్తే మీకు మళ్ళీ చెప్తాను. రాము బ్రో, యూట్యూబర్ రాము బ్రో, ఎట్టుంది ట్రిప్ ట్రెక్కింగ్? మా వాడైతే సర్దుకుంటాడు బ్యాగ్. బ్రో ఎట్టుంది బ్రో? సూపర్ బ్రో ట్రిప్. ఇప్పుడు దిగేటప్పుడు ఉంటుంది ఇంకా. అది సన్ రైజ్ మాత్రం ఆసమ్. సన్ రైజ్ మస్తు ఉందని అయితే మనోడు చెప్తాడు. అసలు కింద మబ్బులు చూడు, నేచర్ పాల సముద్రం ఉన్నట్టుంది, మామూలుగా అయితే లేదు. నేచర్ అను వివో సీన్స్ మాత్రం సూపర్. సూపర్ అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ స్పాట్. సూపర్ సూపర్. పదండి బ్రో, ఇక వెళ్ళిపోదాం, టైం అవుతుంది. కిందికైతే దిగుతున్నాం. మొత్తం కొండలు చూసారా, ఫుల్ క్లౌడ్స్. అది చూడండి క్లౌడ్స్ ఎట్లున్నాయో. ఈ ట్రెక్కింగ్ అంతా నైట్ అయితే చేసుకుంటూ అయితే పైకి వచ్చేసాము. ఇప్పుడు చూస్తుంటే మాత్రం వామ్మో అనిపిస్తుంది. సో చాలా కష్టపడి అయితే ఈ ట్రెక్కింగ్ అయితే చేసాము. నేనైతే షూ కూడా వేసుకొని రాలేదు, చెప్పులు వేసుకొని వచ్చినాను. జర్నీలో షూ ఎందుకు అనేసి అయితే అనుకున్నాను. సో ఇక్కడికి వచ్చాకైతే ఈ చెప్పులతో ఎక్కుతుంటే మాత్రం దోలు తీరిపోయింది. మీరు మాత్రం ట్రెక్కింగ్ ఏమైనా ఉంటే మాత్రం కన్ఫర్మ్ గా షూ అయితే ప్రిఫర్ చేయండి. చెప్పులు వేసుకుని మాత్రం కింద పడిపోతారు. ఇక్కడ నుంచి అయితే చాలా హైట్ అయితే ఉంది, పీక్ లెవెల్లో ఉంది. బట్ వెళ్ళేటప్పుడు ఇంత దూరం నడిచినవా అంటేనే అమ్మో అనిపిస్తుంది. చూసారు కదా, ముందు మొత్తం జనం ఉన్నారు, బ్యాక్ సైడ్ కూడా అయితే చూడండి చూసారా, ఆ కొండ అయితే ఎక్కాము మేము నడుచుకుంటూ అయితే. ఈ చెప్పులతో అయితే చాలా కష్టం అయితే అయింది. కొండ ఎక్కేటప్పుడు మాత్రం గింత స్లిప్ అయినా కింద పడిపోతారు, బ్యాలెన్సింగ్ మిస్ అయితే మాత్రం. నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక కిందికి వెళ్ళేసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఫస్ట్ అయితే. సో ఈ దారిలో కూడా అయితే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ స్టాల్స్ అయితే ఉంటాయి. మంచి మ్యూజిక్ తోటి అయితే మీకు ఈ వీడియో అయితే మొత్తం చూపిస్తాను ఇంకా. అసలైన ఫారెస్ట్ అని ఎంట్రీలో చెప్పారు కదా, ఇదే చూసారు కదా ఎట్లుందో. లోపలికి వెళ్తుంటే మాత్రం ఫారెస్ట్లోకి, నిజంగా ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీల్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది ఈ ట్రెక్కింగ్ అయితే. అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఇది హిల్ టాప్కి ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 1.5 కిలోమీటర్ అయితే కిందికి వెళ్ళాలి ఇంకా నడుచుకుంటూ. వెల్కమ్ టు
నుంచి అయితే వెహికల్స్ ఉంటాయి ఇంకా. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. మన పార్కింగ్ ఇంకా కిందకి ఎడకో ఉంది. కార్ కడికైతే వచ్చేసినాం. చూసిర్రా మొత్తం స్నో ఎట్టబడిందో, చల్లగా అయిపోయింది. మన వాళ్ళు అయితే ఇంకా రాలేదు. మొత్తం చూసిర్రు కదా స్నో, పేర్లు రాసుకున్నారు. మొత్తం స్నో అయితే అయింది. చూసిర్రా, ఇది సిచ్యువేషన్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అయిపోయింది ఇంకా. కాళ్ళు అయితే మీవత్సంగా నిప్పులు అయితే వస్తాయి. ఇంకా చూడాలి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎటు వెళ్దాం అనేది ప్లాన్ అయితే లేదు క్లారిటీగా. ముందైతే బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. చేసేసి అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కానీ లేకుంటే వైజాగ్ కానీ వెళ్ళిపోతాం గ్లాస్ బ్రిడ్జ్ కాడికి. జనాలు అయితే ఫుల్గా వచ్చారు, చాలామంది. క్రౌడ్ అయితే బాగా ఉంది జనం. సో ఇక్కడ నుంచి అయితే చిన్నగా వెళ్ళిపోతున్నాం. దాదాపు అయితే ఒక 5000+ మెంబర్స్ అయితే వచ్చి గుట్ట కింద నుంచి పైకి ఎక్కేదా కూడా జనమే ఉన్నారు టోటల్ అయితే. మీరు కూడా చూసారు కదా వీడియోలో. బైక్స్ అయితే స్కిడ్ అయ్యి కింద పడిపోతున్నాయి, ఎందుకంటే ఇది హీల్ టాప్ ఉంది కాబట్టి కిందికి డౌన్ ఉండబట్టి బ్రేక్ వేస్తుంటే మాత్రం జారి పడిపోతున్నాయి. సో చూసారు కదా, ఆల్రెడీ 2 బండ్లు అయితే కింద పడ్డాయి. ఒక బండి లేపి పక్కకు పెట్టారు, ఇంకో బండి అయితే లేపుతున్నారు. ఇది జారిపోతుంది. చాలా బండ్లకైతే ఇదే సిచ్యువేషన్. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, హెవీ ట్రాఫిక్. సో ఇక్కడ కంట్రోల్ చేయడానికి పోలీస్ అన్న వాళ్ళు అయితే వచ్చేసారు. అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతా ఉన్నాము మనం ఉన్న క్యాంపెయినింగ్ స్టేజ్ కాడికి. ఇవన్నీ అయితే క్యాంపెయినింగ్ స్టేజ్ అయితే ఉన్నాయి, చూసారు కదా. ఫుల్ గా అయితే చాలా ఉన్నాయి. ఇక్కడికి వస్తే మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే పడక్కర్లేదు. అయితే ఇక్కడే తీసుకుంది టెంట్. ఓహో, బ్యాక్ సైడ్ అయితే పెద్ద కొండ ఉంది. ఆడ నుంచి బండ పడిందంటే మీదకి వచ్చి పడిద్ది. మేము నైట్ ఏం కనబడలే. బ్యాక్ సైడ్ అయితే పెద్ద కొండ ఉన్నది. ఇక్కడ అదిగో మేము తీసుకున్నది అయితే. సో మొత్తం అయితే ఇప్పుడు అంతా వెళ్ళిపోయే టైము. చూసారా, చాలా ఓపెన్ ప్లేసు. నైట్ ఇంత క్లియర్గా కనిపించదు. సో చాలా బాగుంది ఇప్పుడు లొకేషన్ అయితే, మామూలుగా లేదు. ఇక్కడ టైం 10 అయినా సరే చూసిర్రా, మొత్తం మంచు అయితే అలానే ఉంది. ఏదో 5-6 అయినట్టు అనిపిస్తుంది. మామూలుగా అయితే లేదు, చలి మస్తు చలి అయితే ఉంది. చూసారు కదా, మొత్తం అయితే స్నో ఉంది. టెంట్ ఓనరు మంచిగా నైట్ అంతా లేచి ఉండేసి మంచిగా ఇచ్చిండు మాకైతే. మనకి స్టార్టింగ్ లోనే ఉంటది, ఇది రాగానే రైట్ సైడ్ లో ఉంటది, లోన పోకుండా ఇంకా ఫ్రీగా ఉంటుంది. క్లౌడ్ వ్యాలీ టెంట్స్ ఇదైతే మొత్తం ఫ్రీగా ఉన్నది. ఓకే బ్రో, బాయ్. బాయ్. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. అరకు మీదకి అయితే వైజాగ్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో మొత్తం వచ్చేసి ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుంది. దాదాపు అయితే 6 అవర్స్ దాకా జర్నీ టైం అయితే పడుతుంది. రోడ్ అయితే బాగాలేదు. దాదాపు ఒక 20 కిలోమీటర్స్ దాకా అయితే మొత్తం గుంటలే ఉన్నాయి. సో అందువల్ల అయితే ఈ విధంగా అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. సో చూడాలి ఇక ముందు ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది. అది భయ్య కాంటాక్ట్ నెంబర్ అయితే 9553327757. ఇది కథ. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అది మొత్తం అయితే ఇప్పుడైతే వ్లాగింగ్ చేస్తాడు బ్యాక్ సైడ్. అది రాము అండ్ రూట్స్. టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ ఆగినాము ఈ హోటల్లో. సో వెళ్ళైతే తినేద్దాం. సో గంపరాయి లక్ష్మీ హోటల్ అంట. దోశ అయితే చెప్పుతున్నాం. ఏది తింటుంది వాడు చెప్పిండు మా వాడు. దోశ చెప్పినాము, దోశ కూడా వస్తుంది. అయితే టిఫిన్ చేసి తర్వాత వడలు. చల్లగా ఉంది, కాకుంటే చల్లగా ఉంటుంది, వేడిగా ఉంది కదా. తినేసే. ఒక వడ వేసే బ్రో దాని మీద. ముందుగా అయితే వడైతే టేస్ట్ చేయబోతున్నాను. వడ కూడా కొంచెం అయితే వేడి ఉన్నది. సో 2-3 చట్నీల్లో ముంచుకొని అయితే అలా తింటుంటే మాత్రం ఆహా చాలా బాగుంది. బట్ అయితే అంత టేస్ట్ అయితే లేదు, యావరేజ్ అయితే ఉంది.
బ్రేక్ఫాస్ట్ చేసి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. ఈ వ్యూ పాయింట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ చెట్ల మధ్యలోంచి ఈ రోడ్స్ అయితే మామూలుగా అయితే లేదు, ఎక్సలెంట్ ఫీల్ అయితే. ఇప్పుడైతే దాదాపు 11:30 అట్లయితుంది. బట్ ఏంటంటే ఇంకా మంచి అయితే పోలేదు. చూసారు కదా ఫుల్ గా క్లౌడ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కాఫీ బీన్స్ తీగలు. సో వీటికైతే మొత్తం కాఫీ బీన్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ కాఫీ కూడా చాలా ఫేమస్. ఇవైతే కాఫీని అయితే స్కిప్ చేసాము మర్చిపోయి. సో ముందుకెళ్ళాక తాగుదామంటే మాత్రం ఎక్కడ ఈ కాఫీ అయితే లేదు. చూసారు కదా సన్ రైజ్ కి అయితే ఆ ఆకులు మాత్రం మెరిసిపోతున్నాయి. మామూలుగా అయితే లేదు, అవి చూడటానికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. మీరు కూడా ఏదో కన్ఫామ్ గా పాడే ఏజెన్సీకి అయితే కన్ఫామ్ గా విజిట్ చేయండి. సన్ రైజ్ వ్యూ పాయింట్ కూడా దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఫారెస్ట్ సంత ఇదైతే మొత్తం అయితే కూరగాయలు, ఫ్రెష్ వెజిటేబుల్స్. చూసారు కదా ఘాట్ రోడ్ అయితే అంత ఈజీగా అయితే ఉంటుందో. చూసారు కదా ఆ లారీ అయితే పడిపోయింది. సో మొత్తం కట్టెలన్నీ కింద పడిపోయినాయి. నైట్ అయితే చాలా ఘోరం అది. ఇలా మా వర్జికి ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సన్ రైజ్ వ్యూ, ట్రెక్కింగ్, నేచర్ వైబ్స్ అన్ని అన్ఫర్గెటబుల్ మెమోరీస్ అయ్యాయి. మీకు ఈ జర్నీ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వినయ్ వ్లాగ్స్ 025 ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వ్లాగ్ తో మీ ముందుకైతే వస్తాను. బై బై ఫ్రెండ్స్.